హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, యూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ ఎనర్జీ ఏంజల్స్ ఏం చెప్తున్నారు? ఓకే, సో మీరు 24/7 మీ ఎనర్జీ మొత్తం దేనిపైన ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది మేబీ జాబ్ కోసం మీరు వెయిట్ చేస్తున్నట్టయితే జాబ్ కోసం ఆలోచిస్తున్నారు, ఆర్ బిజినెస్ అయితే బిజినెస్ కోసం, ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ పర్సన్ కోసం ఆలోచిస్తున్నారు. బట్ ఇక్కడ ఏంజల్స్ ఏం చెప్తున్నారు అంటే డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇక్కడ మీరు ఆలోచించకపోయినా కూడా మీ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. ఓకే, మీ ఇద్దరికి ఫ్యూచర్ ఉంది. ఉందంటే ఇద్దరికి కలిపి. ఓకే ఓకే, సో మీరు ఏం చేయాలి? ఇక్కడ గైడెన్స్ ఏంటి మనకి అంటే, మీరు నెగిటివ్ థాట్స్ వచ్చేస్తున్నాయి మీకు. ఆలోచించి నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోతున్నారు. ఓకే, మీ లైఫ్ ఇంతేనేమో, లేదా మీ పర్సన్ ఇక ఎప్పుడు మిమ్మల్ని చూస్ చేసుకోరేమో, ఆల్రెడీ మీ పర్సన్ మిమ్మల్ని కాదని ఇంకెవరినైనా చూస్ చేసుకున్న వాళ్ళు ఉన్నట్టయితే ఇక మీ వైపు రారేమో, ఇదంతా కూడా మీరు ఆలోచిస్తున్నారు. కానీ ఇదంతా రాంగ్, మీ ఆలోచనే రాంగ్. ఇక్కడ అకార్డింగ్ టు దిస్ రీడింగ్ మీ పర్సన్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఓకే, మీ పర్సన్ అదొక ఇంటెన్స్ కనెక్షన్ కింద చూస్తున్నారు. అంటే సంథింగ్ ఉంది మీ ఇద్దరి మధ్య, సమ్ స్ట్రాంగ్ పవర్ఫుల్ ఎనర్జీ ఏదో ఉంది. సో అందుకే మళ్ళీ మీరిద్దరూ కలవడం జరుగుతుంది. ఎన్ని గొడవలైనా మళ్ళీ కలుస్తున్నారు, మళ్ళీ కలిసే ఉంటున్నారు. బట్ సంబడి ఈస్ కమింగ్ ఇన్ బిట్వీన్ యూ. మీ ఇద్దరి మధ్య ఎవరెవరో రావడం, గొడవలు పెట్టడం, ఆర్ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మీరు సెపరేట్ అవ్వడం ఇలా జరుగుతుంది తప్ప మీ ఇద్దరికి మీరిద్దరూ కలిసి గొడవ పెట్టుకున్నది అసలు లేదు. ఆర్ ఇద్దరి మీద మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేస్తున్నారు, కానీ మీకు అవి ఒరిజినల్గా రావు. ఒకరి మీద ఒకరికి రెస్పెక్ట్ ఎక్కువ, అండ్ నమ్మకం కూడా ఎక్కువ. కానీ ఇక్కడ అదంతా బ్రేక్ చేస్తున్నది ఎవరు అంటే సమ్ డెవిలిష్ ఎనర్జీస్. సో ఇక్కడ ఈ పర్సన్ చాలా ఆల్కహాలిక్గా అయిపోయారు ఇప్పుడు ప్రజెంట్ అయితే. లాట్ ఆఫ్ డ్రింకింగ్ కనిపిస్తుంది. ఓకే, సో ఈ ఎడిక్షన్స్ అవన్నీ మానేయాలంటే రీయూనియన్ ఎంత త్వరగా అయితే అంత మంచిది అని మేనిఫెస్ట్ చేసుకోండి. అంతే, దీనికి సొల్యూషన్ ఇంకేముండదు. కాకపోతే మీరేం చేస్తున్నారంటే ఇంకేదో ఆలోచిస్తున్నారు, ఇంకేదో మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీ సబ్కాన్షియస్ మొత్తం ఆ నెగిటివ్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ చాలా పవర్ఫుల్ ఉంటుంది. మీరు నెగిటివ్గా థింక్ చేసినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ చాలా పవర్ఫుల్గా రీచ్ అవుతుంది మీ సబ్కాన్షియస్. సో బీ కేర్ఫుల్, థింక్ పాజిటివ్, విజువలైజ్ పాజిటివ్ ఫ్యూచర్. ఓకే, అండ్ తర్వాత ఏం జరుగుతుంది ఇన్ ద నియర్ ఫ్యూచర్ అంటే అరౌండ్ దిస్ అక్టోబర్ లాస్ట్ వీక్ ఆర్ ఫస్ట్ వీక్ ఆఫ్ నవంబర్ ఈ పర్సన్ ఏదో ఒకటి చేస్తారు. అది మీకు హ్యాపీనెస్ ఇస్తుందా, సాడ్నెస్ ఇస్తుందా అనేది యూనివర్సే డిసైడ్ చేస్తుంది. ఓకే, నా రీడింగ్స్ డైలీ మీరు చూస్తూ ఉంటారు కాబట్టి నేను కూడా నా రీడింగ్లో కనుక ఆ ఎనర్జీస్ కనెక్ట్ అయితే నేను తప్పకుండా రివీల్ చేస్తాను. సో వాట్స్ నెక్స్ట్ అంటే అదే మీ పర్సన్ సడన్లీ మీకు ఒక రొమాంటిక్ మెసేజ్, ఒక రొమాంటిక్ జెస్చర్ ఏదో చేయబోతున్నారు. అంటే ఒక ఆఫర్, ఏస్ ఆఫ్ పెంటకల్స్ ఆఫర్. మీరు నెగిటివ్ థింకింగ్ చేస్తే అది పేజ్ ఆఫ్ పెంటకల్స్లా మారిపోతుంది.
స్మాల్ ఆఫర్ అయిపోతుంది. అంటే ఎలా ఉంటుందంటే, సపోజ్ మీరు ఒక హై పెయిడ్ శాలరీకి అప్లై చేస్తారనుకోండి, అది ఒక యావరేజ్ శాలరీకి ఆ జాబ్ మీకు కన్ఫర్మ్ చేయొచ్చు వాళ్ళు. సో అలా ఉంటుంది. సో మీరు డ్రీమ్ బిగ్ అన్నట్టు మీరు విజువలైజ్ చేసుకోండి. మీరు హై పెయిడ్ శాలరీ జాబే వచ్చింది అన్నట్టుగా విజువలైజ్ చేసుకుంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ శాలరీయే మీకు రావచ్చు ఆ జాబ్ ద్వారా. కానీ ఇక్కడ మీరేం చేస్తున్నారంటే ఆపోజిట్ విజువలైజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ రిలేషన్షిప్ వైజ్ కూడా అంతే. ఓకే, మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు అండ్ మీకు రీయూనియన్ అవుతుంది. మీరు ఫర్దర్గా ఒక హ్యాపీ లైఫ్ అయితే లీడ్ చేస్తారు యాజ్ ఏ కపుల్. మీ ఫ్యామిలీ, కిడ్స్, న్యూ హోమ్ ఇదంతా కూడా విజువలైజ్ చేసుకుంటే కనుక మీరు అదే జరుగుతుంది. కానీ మీరేం చేస్తున్నారేమో తెలియదు. కానీ ఇక్కడ మీరు సంథింగ్ యు ఆర్ ఇమాజినింగ్ ఆర్ విజువలైజింగ్ సమ్ నెగిటివ్ ఫ్యూచర్, అది కూడా వస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, సో ఇక్కడ సమ్ ఆఫ్ యూ ఏజ్ డిఫరెన్స్ కనపడుతుంది ఫర్ సమ్ ఆఫ్ యూ. బట్ ఇక్కడ మీ పర్సన్ ఎంత స్ట్రాంగ్ ఎనర్జీలో వస్తారంటే ఆ రూల్స్ అన్నీ కూడా బ్రేక్ చేస్తారు. కొంతమంది అంటారు, ఏదో ఒక అబ్జెక్షన్ చెప్తారు, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ ఆర్ ఎనీవన్ ఏదో ఒక అబ్జెక్షన్ చెప్తారు. అబ్జెక్షన్ చెప్పినప్పుడు వెంటనే ఓ అవునా ఈ రిలేషన్ అయితే వద్దు, డ్రాప్ అయిపోతాను, మళ్ళీ నేను సింగిల్గానే ఉండిపోతా, అలా మీ పర్సన్ ఆలోచిస్తారు. కానీ మీ సైడ్ నుంచి మీరు ఎలా ఆలోచిస్తారంటే, అసలు ఈ పర్సన్తో నాకు ఫ్యూచర్ అనేది ఉందా, నేను సింగిల్గానే ఉండిపోతానా, అదే బెటరా అని మీరు కూడా ఆలోచిస్తారు. సో ఇలా ఉంటాయి మీ ఎనర్జీస్. ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే, స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు అక్కడ మీ పర్సన్. మీరు స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకున్నారండి ఆల్రెడీ, మీరు ఆ డెసిషన్కే కట్టుబడి ఉన్నారు ఇక్కడ. కానీ అక్కడ మీ పర్సన్ అలా కాదు, అక్కడ మూడ్ స్వింగ్స్ ఉంటాయి. 2 ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ సోర్డ్స్. సో ఇలా మీ పర్సన్ ఒక క్రాస్ రోడ్లో నుంచొని డెసిషన్ తీసుకోవాలంటే అది కష్టం, అలా ఉంటుంది. కానీ ఇప్పుడు అలా కాదు, ఒక మెచ్యూర్డ్ పర్సన్లా డెసిషన్ తీసుకుంటారు. చైల్డిష్ నేచర్ అనేది ఆగిపోయింది. ఇక ఆ చైల్డిష్ నేచర్ అనేది పోయింది మీ పర్సన్ లైఫ్లో నుండి. సో ఇప్పుడు ఓన్లీ ఒక మెచ్యూర్డ్ పర్సన్లా ఆలోచిస్తారు. అండ్ ఈ పర్సన్ మీతో కలిసి ఫ్యూచర్ చూస్తున్నారు. అంటే మీతో కలిసి వర్క్ చేయాలి, మీతో ఫ్యామిలీ, కిడ్స్, హౌస్ ఇవన్నీ కూడా మీ పర్సన్ డ్రీమ్స్, ఇప్పుడు ప్రజెంట్ డ్రీమ్స్ అన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా మీ పర్సన్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ విత్ సమ్ అదర్ పర్సన్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారు. బట్ వాళ్ళు చీట్ చేయటం వల్ల ఈ పర్సన్కి అసలు ఇలాంటి రిలేషన్షిప్స్ పైనే నమ్మకం పోయి ప్రజెంట్ అన్నీ వదిలేస్తున్నారు. బట్ నా మేబీ మీరు మెసేజ్ చేయటం వల్లనో లేదా మీరు కాల్ చేసి మాట్లాడటం వల్లనో తెలియదు, ఈ పర్సన్ని యూనివర్స్ మీ వైపు పుష్ చేస్తుంది, అంటే ఫోర్స్ చేస్తుంది ఈ రిలేషన్షిప్లోకి రమ్మని. యూనివర్స్ ఎందుకు చేస్తుందని అంటే, సోల్మేట్స్ మీరు, పాస్ట్ లైఫ్ కనెక్షన్, ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. ఇది అంతా కూడా మీ పర్సన్కి కూడా అర్థమవుతుంది. ఇప్పుడు సంథింగ్ ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ కనెక్షన్ ఏదో ఉంది మీ మధ్య. అందుకే మీరు అసలు తన లైఫ్లోకి వచ్చారు అన్ఎక్స్పెక్టెడ్లీ. అదొక డ్రీమ్ అన్నట్టుగా ఉండేది అప్పట్లో మీ పర్సన్. కానీ ఇక్కడ వైబ్రేషనల్గా కూడా చాలా డిఫరెన్సెస్ కనపడుతున్నాయి. అంటే మీరు హై వైబ్రేషన్ అయితే మీ పర్సన్ లో వైబ్రేషన్. సో అలా ఒక ఇన్ఫీరియారిటీ వల్ల కూడా ఈ పర్సన్ మీతో కనెక్ట్ అవ్వకుండా సేమ్ ఎనర్జీ పర్సన్ ఎవరినో చూస్ చేసుకున్నారు. కానీ ఇక్కడ అది కరెక్ట్ కాదని తెలుసుకున్నారు ఇప్పుడు మీ పర్సన్. ఇక్కడ మీ పర్సన్ కూడా చాలా గుడ్ లుకింగ్ పర్సన్ అండ్ చాలా ఆప్షన్స్ కూడా ఉంటాయి. వెరీ అట్రాక్టివ్ పర్సన్ మీ పర్సన్. సో ఈ పర్సన్ మేబీ ఆప్షన్స్ అన్నీ కూడా ఈ పర్సన్ క్లోజ్ చేసేసారు. అంటే ఇంట్రెస్ట్ లేదు ఈ పర్సన్కి ఎవరిపైన కూడా. ఓకే, బట్ ఈ పర్సన్కి ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన తర్వాత విదిన్ 10 days ఈ పర్సన్ మీ లైఫ్లోకి తప్పకుండా వస్తారు విత్ జెన్యూన్ ఇంటెన్షన్స్ అండ్ సంథింగ్ రిలేటెడ్ టు ఫ్యూచర్, లాంగ్ టర్మ్ కమిట్మెంట్
ఆఫర్తో మీ లైఫ్లోకి వస్తారు ఈ పర్సన్. ఓకే, సో ఇప్పుడైతే ప్రజెంట్ చాలా సాడ్నెస్లో ఉన్నారు, లోన్లీగా ఫీల్ అవుతున్నారు, అండ్ ఎవరితో మాట్లాడటానికి కూడా ఇష్టపడట్లేదు ఈ పర్సన్. ఓకే, ఎందుకు అని అంటే సమ్వన్ బిట్రేడ్ యువర్ పర్సన్. సో ఆ పాస్ట్ అంతటిని వదిలేసి ఆ పాస్ట్ నుంచి కంప్లీట్లీ డిటాచ్ అయ్యి అప్పుడు మీ లైఫ్లోకి రాబోతున్నారు ఈ పర్సన్. బట్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ పర్సన్కి, అండ్ తన ఫ్యామిలీలో ఎవరో ఎక్స్పైర్ అయ్యారు రీసెంట్లీ. ఓకే, సో అదంతా చూసిన తర్వాత ఈ పర్సన్కి ఏమనిపించింది అని అంటే, ఓకే లైఫ్ అంటే ఇంతే, ఈ లైఫ్లో ఏమీ ఉండదు, అంతా కూడా జస్ట్ ఒక ఈ రిలేషన్షిప్స్, ఈ లవ్ ఎఫెక్షన్ ఇదంతా కూడా జస్ట్ టెంపరీ. ఓకే, లైఫ్ అంటే ఏమీ లేదు అని ఒక వేగ్ ఎనర్జీలోకి వెళ్ళిపోయారు ఈ పర్సన్. ఓకే, సో ద హర్మిట్ మోడ్లో ఉన్నారు ప్రజెంట్ ఈ పర్సన్. ఫర్ సమ్ ఆఫ్ యూ దిస్ పర్సన్ ఈజ్ విత్ సమ్వన్ ఎల్స్, బట్ నాట్ యాజ్ యూ థింక్. ఓకే, సో ఈ పర్సన్ చాలా డిఫరెంట్ ఎనర్జీలో ఉన్నారు, ఒక వేగ్ ఎనర్జీస్లో. ఇన్ కేస్ ఇప్పుడు మీరు మాట్లాడి ఈ పర్సన్తో మీరు ప్రపోజల్ కానీ ఏదైనా కానీ ఆ టైప్ మాట్లాడితే మీకు అలాంటి రిప్లైనే వస్తుంది, ఒక వేగ్ రిప్లై వస్తుంది, కరెక్ట్ రిప్లై రాదు. ఓకే, సో ఇప్పుడు ఈ 1 వీక్ వదిలేసిన తర్వాత 1 వీక్ తర్వాత ఈ పర్సన్ మీకు ఒక కరెక్ట్ రెస్పాన్స్ అయితే ఇవ్వగలుగుతారు. సో ఈ న్యూ మూన్ ఎనర్జీస్ మీ పర్సన్కి అరౌండ్ దిస్ వీక్ అంతా ఉండొచ్చు. సో ఈ వీక్ ఈ డిప్రెషన్ ఉంటుంది, ఈ వీక్ తర్వాత మీ పర్సన్ మళ్ళీ నార్మల్ ఎనర్జీస్లోకి వస్తారు. ఓకే, సో ఇక్కడ యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటంటే, మీరు ఏది కూడా ఓవర్ థింక్ చేయొద్దు. ఓకే, ఓవర్ థింకింగ్ చేసినా కూడా పాజిటివ్గా చేయండి. ఓకే, మీకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయండి, అదే వస్తుంది మీకు. కానీ మీరు ఏదైతే వద్దు ఇది జరగకూడదు అని అనుకుంటారో మీరు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు అది విజువలైజ్ చేస్తున్నారు, మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో అది చేయొద్దు దయచేసి. అది చేయటం వల్ల మీకు బ్యాడ్ జరుగుతుంది. సో అది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇక్కడ. ఓకే, యూనివర్స్ ఇక్కడ మీకు అదే గైడెన్స్ ఇస్తుంది. సో మీరు ఒక హ్యాపీ ఎనర్జీస్ని విజువలైజ్ చేసుకోండి, ఒక హ్యాపీ ఫ్యూచర్ విత్ యువర్ పర్సన్, ఆర్ ఒక హ్యాపీ జాబ్, ఒక అడ్మైరబుల్ జాబ్, అడ్మైరబుల్ లైఫ్ని విజువలైజ్ చేసుకోండి. అదే మేనిఫెస్టేషన్ అంటే. ఓకే, సో అలా మేనిఫెస్ట్ చేస్తే అప్పుడు మీ లైఫ్ బాగుంటుంది, ఈ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ అవుతారు. సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ అనేది స్టార్ట్ చేయండి. ఇక్కడ ఈ పర్సన్ 24/7 మీకోసమే ఆలోచిస్తున్నారు, అది మాత్రం నిజం. బట్ పైకి ఎలా ఉంటారంటే నాకు ఎవరు వద్దు అన్నట్టుగా ఉంటారు. బట్ డీప్ డౌన్ దిస్ పర్సన్ మిస్సెస్ యూ. ఓకే, అండ్ ఈ పర్సన్ కూడా మిమ్మల్ని ఒక ట్రెడిషనల్ పర్సన్లా చూస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీ, అండ్ ఆ ఫ్యామిలీ వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ వీటంతటికీ కూడా రెస్పెక్ట్ ఇచ్చే పర్సన్. ఇక్కడ మీ రిలిజియన్, క్యాస్ట్ అలాంటివి కూడా ఏవో డిఫరెన్సెస్ కనపడుతున్నాయి. సో ఆ డిఫరెన్సెస్ అన్నీ కూడా ఇక ముందు పక్కన పెట్టడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. కానీ మీరు ఒక ట్రెడిషనల్ పర్సన్, ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇచ్చే పర్సన్ మీరు. సో మీలాంటి పర్సన్ తను కావాలి అని అనుకుంటున్నారు ఇప్పుడు. ఓకే, బట్ ఫ్యామిలీ కండిషన్ ఏదైనా అవ్వనివ్వండి, సోషల్ నార్మ్స్ కూడా బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్నారు ఈ పర్సన్. ఓకే, ఇన్ ద ఫ్యూచర్ అదే జరుగుతుంది. అంటే ఎలా ఉంటుందంటే ఒక కరేజియస్ రెబెల్ టైప్ ఎనర్జీస్ ఉంటాయి మీ పర్సన్కి ఇన్ ద ఫ్యూచర్. ఎలాంటి రూల్స్ అన్నా బ్రేక్ చేస్తారు మీ రిలేషన్షిప్ కోసం. ఓకే, అలాంటి స్ట్రాంగ్ ఎనర్జీలో మీ వైపు రాబోతున్నారు విత్ జెన్యూన్ ఆఫర్. జెన్యూన్ రిలేషన్షిప్ కోసమే ఈ పర్సన్ మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. కానీ అది తన లైఫ్లో ఇక జరగదేమో అన్న
ఇది ఎక్కువైంది మీ పర్సన్ కూడా నెగిటివ్ థింకింగే చేస్తున్నారు అక్కడ. తను అనుకున్నది ఏది తనకి దొరకదు, తను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది, ఇలాంటి వే ఆఫ్ థింకింగ్లో ఉన్నారు అక్కడ మీ పర్సన్ కూడా. కానీ తను గాడ్ని ప్రే చేసేది ఏంటి అని అంటే తన లైఫ్ బాగుండాలి అనే ప్రే చేస్తున్నారు. కానీ తనకి అన్ని ఆపోజిట్ జరుగుతున్నాయి. మేబీ స్టార్స్ సపోర్ట్ చేయట్లేదు అక్కడ మీ పర్సన్కి. అండ్ మీరెంత మీ కెరీర్ పైన మీ సెల్ఫ్ కేర్ మీ సెల్ఫ్ లవ్ చూసుకుంటున్నా కూడా మీ మైండ్ ఎప్పుడో ఒకప్పుడు డైవర్ట్ అయిపోయి మీ పర్సన్ వైపే వెళ్ళిపోతుంది. అక్కడ మీ పర్సన్ ఏం చేస్తున్నారో అనేది మీకు ఎక్కువ అదొక డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు ఉన్నట్టుండి. సో ఇదంతా కూడా త్వరలోనే ది ఎండ్ అవ్వబోతుంది, ది ఎండ్ కార్డ్ పడుతుంది అనమాట. ఇక్కడ మీరు స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ చేసుకోండి, అదే మీకు బాగా వర్కౌట్ అవుతుంది. మీరు మెడిటేషన్ కూడా చేసుకోవాలి ఇక్కడ మీరు కలెక్టివ్. ఎందుకంటే చాలా డీప్ థింకింగ్ అనేది చేస్తున్నారు. మీకు టైం దొరికితే చాలు మీ పర్సన్ కోసమే ఆలోచిస్తున్నారు. ప్రతి నిమిషం మీరు మీ పర్సన్ కోసమే ఆలోచిస్తున్నారు. ఓకే, సో అలా చేయకండి దయచేసి, ఎందుకంటే మీ నర్వస్ సిస్టమ్ వీక్ అయిపోతుంది ఇక్కడ. సో నర్వస్ సిస్టమ్ ఆటోమేటిక్గా వీక్ అయిపోతే మీకు నెగిటివ్ థింకింగే వస్తుంది, పాజిటివిటీ రాదు. ఓకే, సో ఎవరైతే క్రిస్టల్స్ కావాలనుకున్నారో క్రిస్టల్స్ వేసుకోండి. దానివల్ల మీకు పాజిటివ్ థింకింగ్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే చక్రాస్ హీల్ అవ్వడం వల్ల మీకు పాజిటివ్ ఎనర్జీ రిసీవ్ చేసుకోగలుగుతారు. ఓకే, సో మీరేం చేయాలంటే మీ పర్సన్ థాట్స్ మీకు రాకుండా ఎక్కువ ఆలోచించకుండా ఉండాలి, పాజిటివ్గానే ఆలోచించాలి. నెగిటివ్ థింకింగ్ రాకూడదు అనుకుంటే మీరు మ్యూజిక్ ఎక్కువ వినొచ్చు. ఆ మ్యూజిక్ కూడా అది లో ఫ్రీక్వెన్సీలో కాకుండా కొంచెం వాల్యూమ్ పెంచుకొని వినండి, అప్పుడు వేరే థాట్స్ రావు. వాల్యూమ్ పెంచుకోవడం అంటే ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చేటట్టు కాకుండా కొంచెం మీరు ఆ మ్యూజిక్ పైన కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్తున్నాను. ఓకే, అండ్ లేదా ఇంకేదైనా మీకు ఇష్టమైన ఏమైనా ఉంటాయి, స్పోర్ట్స్ అనో లేదా ఏదైనా మీకు ఇష్టమైన ప్లేసెస్, టెంపుల్స్ అలాంటి వాటికి వెళ్ళడం, ఫ్రెండ్స్ని కలవడం, లేదా గ్రీనరీ ఎక్కడైనా ఉంటే అక్కడ టైం స్పెండ్ చేయడం, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇలాంటివన్నీ కూడా మీకు ఒక పాజిటివ్ థింకింగ్ అనేది ఇస్తుంది. ఓకే, సో యూనివర్స్ని మీరు ప్రే చేయండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి, అండ్ మీరు మీ విషెస్ అన్ని ఫుల్ఫిల్ చేయమని యూనివర్స్ని అడగండి. ఓకే, 11/11 పోర్టల్ రాబోతుంది మనకి నెక్స్ట్ మంత్ November 11. ఓకే, సో ఆ రోజు ఏం చేయాలి, ఏం క్రిస్టల్స్ వేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా నేను నా వీడియోస్లో చెప్తాను. సో కేర్ఫుల్గా వినండి. 11/11 పోర్టల్ అనేది చాలా స్ట్రాంగ్ పోర్టల్, స్ట్రాంగ్ పవర్ఫుల్ ఎనర్జీ ఉంటుంది ఆ రోజు. సో అవన్నీ నేను చెప్తాను. సో క్రిస్టల్స్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ రీడింగ్లో ఓన్లీ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ చేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ రీయూనియన్ రెమెడీస్ అండ్ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలి అనుకున్నా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో రీడింగ్ని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.